హాయ్ అండి, వెల్కమ్ టు డే 29 ఆఫ్ ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం బడ్జెటింగ్లో ఒక టేస్టీ హ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం, విచ్ ఈజ్ మీల్ ప్రిపరేషన్ అండి. మనకి ఏంటంటే ఎవ్రీడే మీల్ ప్రిపేర్ చేసుకునేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే మనం చాలామంది డెఫినెట్లీ ఇంట్లోనే మీల్స్ ప్రిపేర్ చేసుకుంటాం. బట్ వాట్ ఐమ్ సజెస్టింగ్ ఈస్ వీక్కి వన్సే మనం గ్రాసరీస్ తెచ్చుకొని, లైక్ వీక్లీ వన్సే ఎవ్రీ మధ్యలో మనకి ఏదైనా ఆల్టర్నేటివ్ కావాలి అనుకున్నా కూడా జెప్టోలు ఇవన్నీ చేయకుండా వీక్లీ వన్స్ మనకు వీక్ మొత్తానికి కావాల్సిన గ్రాసరీస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసుకుని ఏ మీల్ అయినా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటట్టుగా ఫిక్స్ చేయండి. డైలీ ఈ ఫుడ్ డెలివరీస్ లాంటివి కానీ, లేకపోతే ఏదైనా అలాంటి మనం బయట నుంచి తెచ్చుకునేవి, లేకపోతే బయటకు వెళ్ళి తినేవి, ఇలాంటివి స్కిప్ చేయండి. మనకి ఏదైనా తినాలనిపిస్తే దానికి సంబంధించి ఈ వీక్లో మనం అది ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి వీక్ బిగినింగ్లోనే దానికి సంబంధించిన గ్రాసరీస్ అన్నీ తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. దాని ద్వారా మనం చాలా వరకు సేవ్ చేయొచ్చండి. దాన్ని మనం కంపారిటివ్లీ చెక్ చేసుకుంటే మంత్ మొత్తంలో 2,000 to 3,000 అయినా కానీ మనం సేవ్ చేస్తాం. బయట ఫుడ్ డెలివరీస్ లాంటివి అవాయిడ్ చేయడం అండ్ మిడ్ వీక్లో మనం గ్రాసరీస్ తెప్పించుకోవడం, ఇలాంటివి మనం అవాయిడ్ చేయడం ద్వారా ఏంటంటే మిడ్ వీక్లోనే తెచ్చుకోవద్దని చెప్తున్నాం. వీక్ బిగినింగ్లోనే మీకు ఏమేమి కావాలి అనేది ఒక లిస్ట్ రాసుకొని తెచ్చుకోండి. లైక్ డైరెక్ట్ మీరే వెళ్ళి తెచ్చుకోండి. అంతేగాని ఈ డెలివరీ యాప్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయండి. దాని ద్వారా మనం ఈజీగా 2,000 to 3,000 వరకు అయితే సేవ్ చేయగలుగుతాం. సో ఈ హ్యాక్ అనేది బడ్జెట్ అనేది మనం టైట్ చేయడానికి, బడ్జెట్ని హెల్తీగా మెయింటైన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 75,000 శాలరీలో మనం మంత్లీ ఒక 6,000 to 7,000 ఆర్ అట్లీస్ట్ ఒక 5,000 అయినా కానీ మనం బయటకు వెళ్ళి ఆర్డర్ చేయడానికో, లేకపోతే ఈ జెప్టో ఆర్డర్ చేయడానికో, బయటకు వెళ్ళి ఫుడ్ తినడానికో ఇలాంటి వాటికి ఖర్చు పెడుతుంటాం. ఈ ఇంట్లో ప్రిపరేషన్ చేసుకోవడం మొదలు పెడితే ఈజీగా 3,000 to 4,000 అయినా కానీ మనం సేవ్ చేయగలుగుతాం. సో మీ బడ్జెట్ ఏంటి అనేది మీరు రాసుకొని దాన్ని కంపేర్ చేసుకోండి. డెఫినెట్లీ ఆ అమౌంట్ అనేది మనం సేవ్ చేయగలుగుతాం. దాన్ని మనం ఏదైనా సిప్లో లైక్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి దాన్ని బేర్ మినిమంగా ఒక 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా 10 yearsలోనే మనం ఒక 15 lakhs వరకు కార్పస్ బిల్డ్ చేయగలుగుతాం, రైట్? సో చిన్న అమౌంట్ లాగానే అనిపిస్తుంది స్టార్ట్ చేయడంలో, బట్ మనం అది కట్ డౌన్ చేసి దాన్ని ఒక దగ్గర బిల్డ్ అవ్వడం చూస్తూ ఉంటే మనకు ఇంకా మోటివేషన్ వచ్చి మనం ఇంకా దాన్ని పుష్ చేస్తాం. సో ఇంకో టిప్ ఏంటంటే మనం ఇక్కడ యూజ్ చేయం కానీ అబ్రాడ్లో ఫారిన్ కంట్రీస్లో యూజ్ చేస్తారు బల్క్ కుక్ చేసుకోవడం. ఏంటంటే రైస్ కానీ, కర్రీస్ కానీ ఇలాంటివి ఎక్కువ అమౌంట్ కుక్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జెస్లో పెట్టుకొని దాన్ని వీక్ మొత్తం మనం టైం సేవ్ చేసుకోవడానికి, ఎఫర్ట్ సేవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. సో అది కూడా ట్రై చేయొచ్చు. అది దట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. సో అది కూడా ట్రై చేయండి. డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇన్వెస్టింగ్ గురించి చెప్తాను. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.